భారతీయుడు కళ రెండోసారి నెరవేరింది. 41 సంవత్సరాల తర్వాత అంటే రాకేష్ శర్మ 1984లో స్పేస్లో అడుగుపెట్టిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 41 ఇయర్స్ తర్వాత మళ్ళా ఇప్పుడు శుభాంశు శుక్లా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. యాక్సియం 4 మిషన్, ఈ మిషన్ ద్వారా శుభాంశు శుక్లా మిషన్ పైలట్ అనమాట. ఆయన ఇండియా సెకండ్ ఆస్ట్రోనాట్, స్పేస్కి వెళ్ళే రెండవ ఆస్ట్రోనాట్ అనమాట. మొత్తం భారతదేశం ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటుంది. మొత్తం 41 ఇయర్స్ తర్వాత అంటే ఇంతకు ముందు వింగ్ కమాండర్ రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఇది రెండోసారి మన వాళ్ళు స్పేస్కి వెళ్ళటం. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా క్రూ డ్రాగన్స్ క్యాప్సూల్లో ఇది నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయింది. ఈ రోజు అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈ రోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డాక్ అవబోతుంది. డాక్ అయిన తర్వాత ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే యాక్సియం 4 మిషన్లో వెళ్ళారో ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ కూడా 14 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి రకరకాల సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు. మన శుభాంశు శుక్లాతో పాటు మిగతా ముగ్గురు ఆస్ట్రోనాట్స్ కూడా చాలా అద్భుతంగా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు. మనం గమనిస్తే కనుక అమెరికన్ ఆస్ట్రోనాట్ కమాండర్ పెగ్గీ విట్సన్ అమెరికా నుంచి, తర్వాత మిషన్ స్పెషలిస్ట్ పోలాండ్ నుంచి స్లావోస్ ఉజనాన్స్కీ విసనౌస్కీ ఈయన వెళ్తున్నారు పోలాండ్ నుంచి, తర్వాత హంగేరీ నుంచి మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కపు, మొత్తం నలుగురు వెళ్తున్నారు అనమాట. ఈ నలుగురు కూడా స్పేస్ ఒకసారి లిఫ్ట్ అయ్యే ముందు చక్కటి ఫోటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. టిబోర్ కపు హంగేరీ నుంచి ఆయన మిషన్ స్పెషలిస్ట్, శుభాంశు శుక్లా ఇండియా నుంచి, తర్వాత పైలట్ శుభాంశు శుక్లా మిషన్ పైలట్ అనమాట, పెగ్గీ విట్సన్ అమెరికా నుంచి కమాండర్, తర్వాత పోలాండ్ నుంచి మిషన్ స్పెషలిస్ట్ స్లావోస్ ఉజనాన్స్కీ విస్నౌస్కీ, వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. దాదాపు 14 రోజుల పాటు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు అనమాట. దాదాపు 60 సైంటిఫిక్ యాక్టివిటీస్, 31 దేశాలకు చెందిన 60 సైంటిఫిక్ యాక్టివిటీస్ వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒక అద్భుతమైన విన్యాసం అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. యాక్సియం 4 అనేది అమెరికా వాళ్ళ కమర్షియల్ మిషన్ టు స్పేస్ అని చెప్పొచ్చు. దీనిలో దాదాపు 31 కంట్రీస్ కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. దీనిలో అమెరికా, ఇండియా, పోలాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, బ్రెజిల్, నైజీరియా, యుఏఈ అండ్ ఇలాంటివన్నీ కూడా చాలా రకరకాల దేశాలు ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా దీనిలో మైక్రో గ్రావిటీ రీసెర్చ్ అనేది స్పెషాలిటీ అనమాట. మైక్రో గ్రావిటీ రీసెర్చ్ ఒకటి, కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్, స్పేస్ని కమర్షియల్గా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అదేవిధంగా పబ్లిక్ అవుట్ రీచ్, వీటన్నిటిని కాన్సెప్ట్స్గా పెట్టుకుని ఈ మిషన్ ముందుకెళ్తోంది. ఇస్రో వాళ్ళు ప్రత్యేకంగా 7 మైక్రో గ్రావిటీ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రపోజ్ చేశారు. శుభాంశు శుక్లా ఈ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కండక్ట్ చేయబోతున్నారు అనమాట. మనకు తెలుసు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇస్రో, నాసా వీళ్ళందరూ కూడా కొన్ని జాయింట్ ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ముఖ్యంగా ఆస్ట్రోఫిజిక్స్ లో మనం కొత్త పుంతలు తక్కువబోతున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి మైక్రో గ్రావిటీ మీద ఎక్కువ రీసెర్చ్ చేయనున్నారు. దానిలో భాగంగా ఫ్లూయిడ్ డైనమిక్స్, దాని ద్వారా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కావచ్చు, 3D ప్రింటింగ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటికీ కొత్త ఊతం వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మన శుభాంశు శుక్లా ఒక మాట చెప్పారు మిషన్ ఎక్కంగానే, జై హింద్ జై భారత్ అని చెప్పి. జై హింద్ జై భారత్. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్. ఇండియా మొత్తం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. 41 సంవత్సరాల తర్వాత మరో ఇండియన్ స్పేస్కి వెళ్తున్నారు కాబట్టి.